ఈ నెల 16, 17, 18 తేదీలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ మహాసభలు కాకినాడలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు తాటిపాక మధు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు బోడగొండ తదితరులు పాల్గొన్నారు. మన చారిత్రక నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర సమితి సమావేశాలు చాలా ప్రాధాన్యత కూడినవి. దేశంలో రాష్ట్రంలో ఆయా పాలకులు అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఒకటి. రెండోది, జిల్లాలు అభివృద్ధి అయిన జిల్లాలు విభజన తర్వాత జిల్లాలని సమగ్రాభివృద్ధి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలం అవుతుంది. ఒక పక్క లక్షలాది రూపాయలు అమరావతి రాజధానికి వెచ్చిస్తున్నామని చెప్తూ, మరో పక్క మిగతా అన్ని జిల్లాల్లో కూడా నిధులు శూన్యంగా ఉంది. అలాగే లేబర్ కోర్టును తీసుకొచ్చి మొత్తం కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తున్న పరిస్థితి, వ్యవసాయాన్ని కుదిరైన పరిస్థితి. మీరు నిన్న చూసిన బడ్జెట్ చూస్తే నా జీవితంలో ఇలాంటి పనికిమాలిన బడ్జెట్ ఎప్పుడు చూడలేదు. ఆవిడ ఈ రాష్ట్రానికి కేవలం అన్యాయం చేసింది. అమరావతి నిధులు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ నిధులు తప్ప కనీసం బీహార్ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వల్లే కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. అలాంటి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడంలో తీవ్రంగా వైఫల్యం ఉంది. మరోపక్క మీరు చూస్తూనే ఉన్నారు, ఆనాడు జగన్ ప్రభుత్వంలో అరాచకం పెరిగిపోయింది కాబట్టి పెట్టుబడులు రావట్లేదు, ఇప్పుడు పెట్టుబడులు బాగా వస్తాయి, మా పరిపాలన చెప్పాడు. మరి మీరు చేస్తుంది ఏంటి? చట్టాన్ని చదివించుకుంటే మీది అరాచకం కాకపోతే మిమ్మల్ని ఏమంటారు? తప్పుగా మాడితే అరెస్ట్ చేయండి, అంబటరావు తప్పు మాడితే అరెస్ట్ చేయండి, రాజ్యాంగ పద్ధతిని నిలవండి. కానీ మీరు కూడా ఆ విధంగా ఏ విధంగా పరిపాలన ఉందో మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా లేదు. ఇలాంటి అనేక విషయాల మీద ఈ సమావేశాల్లో జయప్రదం మేము చర్చిస్తున్నాం. కావున కాకినాడ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర సమితి సమావేశాలని జయప్రదం చేయాలని కోరుతున్నాం.